Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడికక్కడ అంటే లోపల జరుగుతున్నటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లోపలికి గాజువాక స్టేషన్ సిఐతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు, క్లూస్ టీమ్స్, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉదయం ఫ్రంట్ గేట్కి తాళాలు వేసిన లోపల ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది మెట్ల ద్వారా వెళ్ళేటటువంటి మార్గం ఇటు కాకుండా మనం ఒకసారి చూస్తే దీనికి ఉన్నటువంటి రెండు వైపులా అంటే ముఖ్యంగా ఖచ్చితంగా తను మౌనిక కనుక వెళ్ళి ఉంటే అయితే మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఖచ్చితంగా మెట్ల మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మెట్ల ద్వారానే వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతుంది. కేవలం ఒక్క ఫ్లోర్ కోసమో లిఫ్ట్ యూజ్ చేసే అంత అవకాశం అయితే ఉండదు. కానీ అతను శరీర భాగాల్ని ముక్కలు చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం సెల్లార్ పాయింట్. ఈ సెల్లార్ పాయింట్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి దానికి చూస్తే ఇక్కడ ఉంది ఒక లిఫ్ట్. ఈ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అయితే వెళ్ళడానికి ఉంది. ఈ ప్రస్తుతం ఈ లిఫ్ట్ మొత్తాన్ని కూడా బంద్ చేశారు పోలీసులు. ఎవరు ఎటు నుంచి అటు వెళ్లకుండా దీనికైతే పవర్ ఆపేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటివరకు దీనికి పవర్ పనిచేసింది. లిఫ్ట్ని తీసుకుని పవర్ పైకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రవీంద్ర ఆమెను మౌనికని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలన్నింటినీ కట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మాత్రము ఈ లిఫ్ట్ ద్వారానే తీసుకుని వచ్చి ఉండాలి. ఎందుకంటే రవీంద్ర మెట్ల ద్వారా వస్తే తన ఎదురు ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని దాటుకుని రావాలి. ఆ ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి దాటుకుని వచ్చే సమయంలో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని మరకలు అయితే కనిపిస్తున్నటువంటివి అయితే ఉన్నాయి. ఇది ఒకే లెవెల్లో నిన్నటి వరకు ఇక్కడ నుంచి కనుక నేనున్న దగ్గర నుంచి కనుక ఒకసారి ఈ లెవెల్ కనుక చూస్తే మొత్తం అంతా ఇది బ్లడ్ మార్క్ ఉన్నటువంటి ఒక గీతలాగా కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇది స్పష్టంగా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక బ్లడ్ మార్క్ లాగా ఉంది. ఒకవేళ కవర్లో కనుక తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా అదే రకమైనటువంటి, ఎందుకంటే వీటి మీద చిన్నగా దుమ్ము ధూళి పడి అట్లానే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం సాంకేతికత యూజ్ చేయకపోయినా కూడా కెమెరామెన్ రాము ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తే దీనిలో అంటే ఈ మొత్తం అంతా కూడా ఒక ఆనవాళ్ళ కింద ఉంది. కానీ దీని మీద ఉదయాన్నే తుడుస్తూ ఉంటారు. ఇది తుడిచిన తర్వాత దాని మీదకైతే మట్టి చేరుకున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇది ఫ్రెష్గానే, అంటే వేరే దేంతోనో చెరపాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు, ఫ్రెష్గానే ఉంది. మనం చేతితో కూడా, నేను చేతి వేలితో చెరుపుతున్నాను. అది ఏదో ఒక బ్లడ్ సెల్స్కి సంబంధించి ఒకవేళ లేదా ఒక ఏదైనా కెమికల్కి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి ఒక మార్కు. ఎందుకంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇది లిఫ్ట్లో నుంచి ఒకవేళ దిగి వచ్చినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్లో నుంచి దిగిన తర్వాత ఏ పర్సన్ అయినా సరే లిఫ్ట్ క్లోజ్ చేయాలి ఫస్ట్. అంటే దిగి ముందుకు వచ్చిన తర్వాత ఆ గేట్స్ని ఉన్నటువంటి గేట్ని పక్కకు లాగి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు అతని చేతిలో కానీ లేదా ఒక చోట కానీ తన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ బ్యాగ్స్ చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రోజు ఒకసారి మనం పరిశీలనగా చూస్తే నేను ఇక్కడ అంటే లిఫ్ట్ దగ్గర నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నుంచి కెమెరామెన్ రాము దీన్ని జూమ్ చేసి మొత్తం ఈ లైన్ అంతా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నుంచి చేస్తారు. మొత్తం బ్యాక్ వరకు వెళ్తే జూమ్ చేసుకుంటూ ఇది నా చేతికి ఉన్నటువంటిది ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ మార్క్ని మనము ఈ లైన్ అప్ చూడొచ్చు. ఈ లైన్ పలు అనుమానాలకు దారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకే రకమైనటువంటి లైన్ ఉండదు. ఒకవేళ పాతది అయితే ఖచ్చితంగా అవి చెరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే వాటి మీద ఉండిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ చేతితో చెరుపుతుంటేనే, కొంచెం స్క్రాచ్ చేస్తుంటేనే ఈ మరకలు చెరుగుతున్నాయి. అంటే ఏదో ఒక బ్యాగ్లో నుంచి కానీ ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బైక్ ఉంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా ఇక్కడైతే బైక్ ఉండదు. ఎందుకంటే బైక్ ఉంటే తీసుకెళ్ళినటువంటి బ్యాగ్లో ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ నేనున్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి బైక్ పార్క్ చేసినటువంటి ప్లేస్లో ఈ మరక అలాగే ఉంది. కానీ బైక్ పక్కన ఉంది. కొంచెం పక్కకి జరిపినా కూడా తెలుస్తుంది. బైక్ పక్కకి జరిపినా కూడా ఈ మార్క్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది మనం ఈ మార్క్ని కనుక చూస్తే ఇది చాలా దూరం, ఇంచుమించుగా బయట వరకు ఈ మార్క్ అనేది కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి హత్య చేసిన తర్వాత ఖచ్చితంగా రవీంద్ర
బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ను సంచిలో కానీ కవర్లో కానీ తీసుకువెళ్ళి ఉండొచ్చు. అలా తీసుకెళ్ళినటువంటి సమయంలోనే ఇక్కడ బ్లడ్కి సంబంధించినటువంటి మార్క్స్, అంటే బ్లడ్ మార్క్స్ అయి ఉండొచ్చు, లేదా కెమికల్కి సంబంధించినటువంటి మార్క్స్ అయి ఉండొచ్చు. వాటికి సంబంధించిన ఇక్కడ స్పష్టంగా ఒకే రకమైనటువంటి గీతలు, ఒకవేళ మన చేతిలో ఏదైనా వస్తువు పట్టుకుని చేతిని బరువుగా ఉన్నటువంటి చేతిని ఊపుతూ వెళ్తే, అంటే ఇలా చేతిని అటు ఇటు ఊపుతూ మనం వెళ్తే ఏ విధంగా అయితే ఒక మార్క్ పడుతుందో అదే రకమైనటువంటి మార్క్స్ ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచి మొబైల్ ఫోన్స్, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాటి వస్తువులన్నిటితో ఈ మార్క్స్ని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది ఎవరికి ఇప్పటి వరకు ఐడెంటిఫై అయినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మళ్ళొక్కసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్కి సంబంధించి ఇది చాలా, ఒకసారి కెమెరామెన్ రాము తీసుకొస్తున్నటువంటి దాన్ని, అది ఇసుక లేకపోతే ఇతరితర అనుకోవచ్చు. ఇక్కడ లోపలికైతే ఇసుకలా ఉంటుంది, కానీ పై వరకు చూస్తే ఇది చెరిపితే చెరిగిపోతుంది. అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం, లేకపోతే ప్రమాదాలు జరిగినటువంటి ప్లేసుల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి చోట్ల ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి శాంపుల్స్ అయితే ఉంటాయి. ఆ రకమైనటువంటి ఒక గీత, అనుమానం కలిగించేటటువంటి ఒక గీత మొత్తం లిఫ్ట్ వరకు ఉన్నటువంటిది అయితే ఉంది. సహజంగా ఇక్కడ డెమో ఇవ్వడానికి ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంటే, లైక్ ఇక్కడ నా దగ్గర, అంటే ఇది కేవలం ఒక అవేర్నెస్, ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్లే సమయంలో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ డోర్ను మనం ఒకసారి తీద్దాం. ఈ లిఫ్ట్ డోర్ నుంచి లిఫ్ట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చూస్తే నా చేతిలో ఒకటి ఇది బరువైన ఒక చెక్క ముక్క ఉంది. ఇక్కడ లిఫ్ట్ వరకు వచ్చినటువంటి పర్సన్ ఖచ్చితంగా లిఫ్ట్లో తన పని, ఒకవేళ ఇలా లోపలికి ఉంటే తన పని పూర్తయిన తర్వాత ఈ గేట్ని క్లోజ్ చేసి లోపల ఉన్నటువంటి ఈ గేట్ని కూడా తీసి తర్వాత వస్తువుని ఇలా, అంటే నేను ఉన్నటువంటి ప్లేస్కే వస్తుంది వస్తువు కూడా, ఇలా పక్కనైనా పెట్టుండొచ్చు. గేట్స్ వేసిన తర్వాత ఇలా గనక తను గేట్స్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళాలంటే చేతిలో ఉన్నటువంటి ఈ వస్తువుని స్ట్రైట్గా, అంటే బరువుగా పట్టుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలా ఊగుతూ ఉంటుంది చెయ్యి ఏదైనా సరే, మన చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా, అదే సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా, ఎందుకంటే హత్య చేసిన తర్వాత ఏ విధంగా తీసుకుని వెళ్ళారనేది పోలీసుల నుంచి కూడా కొంత క్లియరెన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్లియర్ చేస్తేనే ఇప్పుడు పైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు మళ్ళీ తిరిగి ఇప్పుడు రవీందర్ని కిందకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ ఎవరో లేకుండా అందరినీ పంపించేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ తెలియనటువంటి ఒక భయోత్పాతం అయితే ఇక్కడ కలిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.